నమస్కారం, జే న్యూస్ కి స్వాగతం. నేను సమన్విత. ముందుగా ప్రధానాంశాలు. కల్తీ మద్యాలపై అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం, విస్తృత తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ రెవెన్యూ అధికారులు. వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు పెద్దపీట, అన్ని ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో. జీఎస్ఎల్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సర్వం సిద్ధం, ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఆలయ ఈవో జ్యోతి. గోల్డ్ స్కీమ్ పేరుతో తెనాలిలో గరాణా మోసం, కోటిన్నరకు కుచ్చుటోపి పెట్టిన విశ్వాస్ జ్యువెలర్స్. ఇక వివరాల్లోకి వెళితే, కల్తీ మద్యం మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపదం మోపుతుంది. ప్రభుత్వం 9 రకాల బ్రాండ్లపై నిషేధం విధించడంతో కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ రెవెన్యూ అధికారులు సోదాలు చేసి 17 బాటిళ్లను గుర్తించినట్లు తహసీల్దార్ రవిశంకర్ తెలిపారు. ఈరోజు జిల్లా మొత్తం కూడా స్పెషల్ టీంలు వేసి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం తాడేపల్లిగూడెం సిఐ గారు వాళ్ళ టీంతో సహా మన గుడివాడ పట్టణంలోని అన్నింటిలోనూ తనిఖీలు చేసి ఒక 9 బ్రాండ్ల బ్యాచ్ నెంబర్లతో కూడిన మద్యం సీసాలను వెరిఫై చేసి అవి గనక ఉన్నట్టయితే అవి సీజ్ చేసి రిపోర్ట్ చేయవలసిందిగా తెలిపి ఉన్నారు. దాని మీద ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్న బార్లు అలాగే మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. స్వర్ణబార్ ఆవరణలో జరిగిన ఈ కల్తీ మద్యం సంఘటనలో మృతులకు సంబంధించి వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం మా డీసీ గారు డిప్యూటీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో బార్లను ఇన్స్పెక్షన్ చేసి మాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో 9 బ్రాండ్లు మద్యం సీసాలు ఉంటే వాటిని సీజ్ చేసి శాంపుల్గా సేకరించి మిగిలిన వాటిని సీజ్ చేసి అనంతరం బార్ను కూడా క్లోజ్ చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ రోజుల్లోనే దర్శనం అయ్యే విధంగా చేయటానికి టీటీడీ శాయశక్తుల ప్రయత్నిస్తుంది. దానికి స్వామివారి ఆశీస్సులతోడై భక్తులందరికీ కూడా వారు వచ్చిన రోజునే దర్శనం అయ్యే విధంగా చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తాము. ఇంతకుముందు బయట పెట్టిన కంపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా క్యూ లైన్స్తో అలైన్ చేయటము, అక్కడే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా టైఅప్ చేసినట్లయితే భక్తులకి ఇంకా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. 21, 22 తేదీల్లో ప్రత్యేక దర్శనాలు కానీ లేకపోతే సేవలు కానీ వీటన్నిటిని కూడా రద్దుపరుస్తున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు వస్తారు, వారికి లభించే దర్శన సమయం పెరగాలి. అందుకోసం వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. తర్వాత ఆ రోజు కాలినడకన వచ్చేవారికి కానీ మిగతా వారికి కానీ ఏ విధమైన స్పెషల్ ప్రివిలేజ్ ఉండవు. డోనార్స్ అందరికి కూడా ఆ సమయంలో ప్రివిలేజెస్ అన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. బిరడా విప్పు స్పిరిట్ పోయి లక్షలు పోగాయి. ఇది కడప జిల్లాలో జోరుగా సాగుతున్న కల్తీ మద్యం వ్యాపార తీరు. రాజకీయ పార్టీ నేతలే కల్తీ మద్యం తయారీకి కేంద్ర బిందువులుగా మారడంతో జిల్లాలో మద్యం వ్యాపారం 3 క్వార్టర్లు 6 ఫుల్ బాటిళ్లు అన్న చందంగా సాగుతుంది.
అప్పకే బాగుంది చూడు, అప్పకే బాగుండేది బిందులు. ప్రకాశం జిల్లా నాగులపలపాడు మండలం కనపర్తి గ్రామంలో బుద్ధిని కాలం నాటి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన సోమయ్య అనే రైతు పొలంలో మెరుగు కోసం పనులు చేస్తుండగా ఈ వస్తువులు బయటపడ్డాయని స్థానికులు తెలిపారు. ఎత్తిపోయి వాటర్ ఎత్తిపోయి ఎత్తుకెళ్ళాడు సార్, అతను ఎత్తుకెళ్ళాడు. స్వామిను అయితున్నాడు ఎలమందా వాళ్ళది కదా బయట వాళ్ళంట. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆధ్వర్యాన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, కళాశాల చైర్మన్ గ్రాంధి భాస్కర్, ప్రిన్సిపల్ వైవి శర్మ తదితరులు పాల్గొన్నారు. అసలు చదువు మాకు ఆ ప్రొఫెసర్ గారు చెబుతా ఉంటే నిద్ర వచ్చేది, చదువుకోబుద్ధి వేస్తే దానికి ఏమి తలతోక లేకుండా ఉండేది ప్రివెంటివ్ మెడిసిన్. కానీ రియల్ జీవితంలో డెఫినెట్గా దాని యొక్క ఉపయోగం డెఫినెట్గా ఏదైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే దాన్ని చాలా తక్కువతో ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది ఇది ప్రివెన్షన్. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఆ జాగ్రత్తలు తీసుకోక మనకి ఉంటుంది. ఎస్పీఎం మెయిన్ ఇది ఈ పబ్లిక్లో హెల్త్ రిఫార్మ్స్, హెల్త్ యొక్క ప్రొఫైల్ వాళ్ళకి తెలియజేస్తా, గ్రామాల్లో రూరల్ హెల్త్ ఏ రకంగా కాపాడుకోవాలని దాని మీద ఎక్కువ ఉంది. అందుకని దిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఎంసీహెచ్ నామ్స్ ప్రకారం అన్ని మెడికల్ కాలేజీలకి రూరల్ హెల్త్ సెంటర్ అంటూ ఉండాలి. కొన్నాళ్ళు ఇక్కడ అందరికీ మామూలు హౌస్ సర్జన్స్ కూడా కొన్నాళ్ళు ఇక్కడ పోస్టింగ్ చేయాలి. చేసి ఈ ప్రాంతాల్లో గ్రామాల్లో తిరిగి గ్రామాలకు హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాం పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ట్రీట్ చేయాలి. అందుకని దానిలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు. చాలా బాగుంది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మరి నేను గవర్నమెంట్ రూరల్ హెల్త్ సెంటర్స్ అన్ని చూసా కానీ ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే చూడలా. ఇంతకన్నా బెటర్ ఉంటాయని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇంత స్థలం 8 ఎకరాలు ఇట్లా కట్టి ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ఇది ఈ గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా మెరుగైన వైద్యం అందించాలి. కల్తీ మద్యం సంఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని డీజీపీ రాముడు అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణలంకలో స్వర్ణ వైన్స్ ను ఆయన సందర్శించి బార్లపల్లి భాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కేసుల్లో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని తెలిపారు. తీసుకుంటున్నాం సారు బాగానే వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఆయన మీరు మమ్మల్ని రోజు చేస్తే ఉపయోగం ఉంది. మేము సార్ చెప్పారు, మేము పక్కన కూర్చున్నాం. పాప ఆయన బాగా ఫ్రీగా ఉంటాడు. కింద స్థాయి ఆఫీసర్లే బరీదారులు. పూర్తిగా అంటే దీనికి చాలా దురదృష్టమైన సంఘటన ఇది. దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా
ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఇంతకంటే ఇప్పుడు నేను ఈ టైంలో ఎక్కువ ఏం చెప్పలేను. ఒక్క అతన్ని క్రిటికల్గా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా అవుట్ ఆఫ్ డేంజర్. కేసులో ఎంతమందికి ఇన్వాల్వ్మెంట్ అంతమంది వస్తారు కేసులో. భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. విశాఖ తూర్పు తీరంలో కొనసాగుతున్న ఇరు దేశాలకు చెందిన యుద్ధ నౌకల విన్యాసాల ప్రదర్శన మేక్ ఇన్ ఇండియాకు దోహదపడతాయని ఇండియన్ నేవీ అధికారులు భావిస్తున్నారు. ఫ్లిప్ రివ్యూ నేపథ్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల ప్రదర్శన తూర్పు తీరానికి మరింత గుర్తింపు తెచ్చాయి. ఆ షిప్లో సరైనవి ఉంటాయి అంటున్నా. Address the media. Сейчас прошу адмирала Андрея сказать несколько слов. Добрый день. Since we have been operation will develop further. I mean, which areas? To your question. Technology. Эй, кто не успел, поднимите руку. Блестящие офицеры должны. Understand that our present policy is make in India, but for that we require some technological base, some know-how of technology, and that is what we are obtaining it from Russia. We will get the technology and thereafter develop in India, make in India. That is our aim. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ కల్తీ మద్యం సంఘటన నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా బారులో ఉన్న మొత్తం మద్యం స్టాకు వివరాలు, బాటిళ్ల కాలపరిమితి చెక్ చేశారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంభు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము బార్లను ప్రతి బార్ను ఈ లైసెన్సు ప్రకారం ఉందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారో, ఈ వార్డులో ఉన్నదా, అటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ తనిఖీ చేయడానికి ఈ అంబికా బార్కు వచ్చాము. ఈ బార్లు మేము ఇప్పటివరకు ఒక 10 బార్లు చెక్ చేసాము, కానీ ఇప్పటివరకు ఎలాంటి మన విజయనగరం టౌన్లో 18 బార్లు ఉన్నాయి, అది తనిఖీ చేశాము. ఇప్పటివరకు ఇలాంటి అవకతవకలు కనిపించలేదు. కనిపిస్తే అవకతవకలు జరిగినట్టు తేలిస్తే ఎంబడే సీజ్ చేస్తాం. తనిఖీ అంటే ఇప్పుడు సీల్డ్ బాటిల్స్ ఉన్నాయా, లూజ్ ఉంటే అసలు ఏంది, ఏ లిక్కరు అని తనిఖీ. ఈ వాటర్ ప్యాకెట్స్ కూడా మేము గమనించనక్కర్లేదు, కానీ వాళ్ళకు ముందు జాగ్రత్తగా వాటర్ ప్యాకెట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నవే అమ్మమని చెప్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన దేవాలయ గౌరవ అధ్యక్షులు తోట త్రిమూర్తులు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.
లోక్సత్తా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిసిటి బాబ్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఎప్పుడొచ్చినా సరే హాస్యాస్పదంగా మారిపోయింది. ఈ 18 నెలల కాలంలో 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాకు వచ్చారు. వచ్చినప్పుడల్లా ఆయనకు నచ్చిన ప్రకటనలే తప్ప ప్రజా సమస్యలపైన ఏ రోజు ఒక స్పష్టమైన ప్రకటన చేయలే. గడిచిన 8 నెలలుగా విజయనగరం జిల్లాలో 30,000 కుటుంబాలు రోడ్డుపైన పడిపోయి, ఇది జూటు మిల్లులు మూతపడిపోయి, ఫెర్రోఎల్ఐస్ కర్మాగారాలు మూతపడిపోయి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి పర్యటనలో ఏమాత్రం మాట్లాడాల. వ్యవసాయంకి రైతుకి పూర్తిగా సహకరిస్తామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి లోక్సత్తా పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎస్కోట నియోజకవర్గం ఎల్లకోటలో సమావేశం పెట్టారు. ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం పెడితే దానికి తూట్లు పడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వం అమ్ముతుంటే, ముఖ్యంగా జయలలిత గారు అక్కడ పూర్తిగా ప్రభుత్వం నుంచి అమ్మకాలు చేస్తుంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి కొన్ని షాపులు పెట్టినట్టు పెట్టి తిరిగి బోర్డు తిరగేశారు. తెలివితేటలుగా మద్యం అమ్మకాలను విస్తృతంకలం చేశారు. బెల్ట్ షాపులకి కేవలం లైసెన్స్ లేకుండా ఫ్రీగా చేశారు. ఎప్పటికైనా మద్యం పైన ప్రత్యేకమైన పాలసీ తీసుకురాకపోతే ఏ నినాదంతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారో మద్యం నినాదంతో ఆయన ప్రజలు ఓడిస్తారని లోక్సత్తా పార్టీ నుంచి మేము తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని చూస్తుంది కానీ ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. కృష్ణా జిల్లా విజయవాడ కల్తీ మద్యం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల మధ్య 5 మంది చనిపోయి ఇంకా చాలామంది సీరియస్గా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న పరిస్థితుల మధ్య మాట్లాడాల్సి వస్తూ ఉంటేనే నిజంగా బాధ అనిపిస్తుంది. అసలు మద్యం షాపులు ఇంత విచ్చలవిడిగా పొద్దున లేస్తానే సూర్యోదయం అయిన వెంటనే, సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు కానీ మద్యం షాపులు మాత్రం కరెక్ట్గా 6 గంటలకే తాళాలు తెరుస్తూ ఉన్నారు. 6,632 కోట్లు 2014 మద్యం అమ్మకాలు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ దాకానే ఉన్నాయి. అంటే 7 నెలల కాలానికే ఆ రికార్డు దాటేసింది. 6,632 కోట్లు రికార్డు దాచేసి 7,050 కోట్లు అంటే 7 నెలలకే. ఇంకా 5 నెలలు ఉంది. ఈ 2015 సంవత్సరం ఈ 5 నెలలు కూడా లెక్కలేసుకుంటే 7 నెలలకు 7,000 కోట్లు, 7,050 కోట్లు అంటే 1000 కోట్లు ప్రతి నెల. నిజంగా వ్యవస్థ ఎలా ఉంది? సంపూర్ణంగా ఈ పాలసీ మారాలి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం పశ్చిమ గోనగూడెం గ్రామంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యాన జనచైతన్య యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడిశెట్టి రామచంద్రరావు, ఎంపీపీ బాబ్జీ, మాజీ సర్పంచ్ అరుణ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కొద్దిగా ఇలా ఎదరికొచ్చారండి. లేదంటే ఎవరు చెప్తారు? మీరు అప్లై చేయాలి కదా. జన్మూలు మనం చేశారా? మనం చేసిన లిస్ట్
ఇవన్నీ పనికిరావు. డ్వాక్రా కట్టొద్దని చెప్పారు సార్. కొంతమంది అయితే కడుతున్నారు, కొంతమంది కడుతున్నారు. మా పొదుపు డబ్బులు అందులో 30,000 40,000. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణం ఎస్కేఆర్ మానసిక వికాస కేంద్రం విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు సినీ ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణ్ చీమకుర్తి పట్టణం నందు భిక్షాటన చేశారు. ఈ క్రమంలో పాఠశాల పరిస్థితి గురించి తెలుసుకుని తమ వంతు సాయంగా ₹1,00,000 అందజేశారు. ఈ బంగారు తల్లులే వీళ్ళే అంటే ఒక వికలాంగుడు అంటే సాక్షాత్ భగవంతుడికి స్వరూపాలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఏంటంటే మరి పిచ్చివాళ్ళారా అన్నీ ఉండి నువ్వేం చేస్తున్నావు, అన్నీ ఉండి నువ్వేం చేస్తున్నావు, లేనోళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడండి అని వాళ్ళు. అంటే భగవంతుడు ప్రతిరూపాలు అన్నమాట వాళ్ళు. అలాంటి ఇల్లుని మేము ఒక కార్యక్రమంలో కలవడం జరిగింది. మన అంజిరెడ్డి గారిని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఎందుకంటే మన ఈ స్కూల్ నడపడం అంటే సాధారణ విషయం కాదు. కల్తీ మద్యం ఘటనతో మేల్కొన్న ఎక్సైజ్ అధికారులు కృష్ణా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. బార్లు, షాపుల్లో ఉన్న స్టాకుతో పాటు శాంపిల్ సేకరించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు మిగతా రోజుల్లో మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు అంటున్నారు. అడిగి పోరా ఆయన తాగి మరణించినారన్న విషయం మీద జిల్లా అధికారం అంతా అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా నందిగామ సర్కిల్లో 22 షాపులు ఉన్నాయండి. ఆ 22 షాపుల్లో కొన్ని బ్యాచ్ నెంబర్లు ఇచ్చారు మాకు పైనుంచి. కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం మేమును రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి మేము 3 టీములుగా ఫామ్ అయ్యామండి. 3 మండలాలు చంద్రపాడు, పెనుగొచ్చిపల్లి, నందిగామలో మాకున్న మద్యం షాపుల్లో ఈ పర్టికులర్ బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మేము తనిఖీ చేస్తున్నామండి. అటువంటిది ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేసి పక్కన పెట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చాక ఏం చేయాలో ఆ విధంగా చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిద్ధార్థనగర్ రోడ్డు ప్రక్కన ఉన్న 20 పూరీలు అగ్నికి ఆహుతయ్యాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో దాదాపు 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. మరి 3 నెలల టైంలో మేము అట్లా గేట్లు అవ్వడం లేరండి. కావాలని చేసేది అనుకున్నాను. అంటే బయట నుంచి ఫోన్ చేసి వచ్చి ఆఫ్ చేశారండి. లేకపోతే మొత్తం అంటిపోయినాయి. మొత్తం 15 పగలు కాలిపోయినాయి మొత్తం. అందులో ఎవరికాలు కట్టుబడితో పారిపోయించాను. ఒక్కరికి కట్టుకున్న పక్కలు కూడా లేవండి, ఏమీ లేవండి. ఎవరైనా అనిపించి ఉంటారని అంటే మరి తెల్లం మేము 7 గంటలుగా పడుకు ఫోన్ చేసి పడుకుంటాం కదండి. మాకు అంటే ఇంకా గ్యాస్ గట్ట ఏమీ లేదని అక్కడ కూడా మేము కట్టెలు పోయి వండుకొని తీసి పడుకుంటామండి. విశాఖ బురుజుపేటలో కొలువైయున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో జ్యోతి మాధవి మీడియాతో మాట్లాడారు.
కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసము ఈ సంవత్సరము డిసెంబర్ 12th నుంచి జనవరి 10th వరకు కూడా మార్గశిర మాస ఉత్సవాలు జరుగుతాయి. ఎప్పటిలాగే కాకుండా ఇంకా ఘనంగా అమ్మవారి ఉత్సవం బాగా చేయాలని ఉద్దేశంతో ఈసారి అన్ని అరేంజ్మెంట్స్ మేము సంకల్పిస్తున్నాము. ఇంతకు ముందు కంటే ఈసారి ఇంకా ఎక్కువగా భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మామూలుగా మిగిలిన రోజుల్లో సాధారణంగా 40,000 కంటే ఎక్కువ వస్తారు ఎవ్రీ డే. థర్స్డేస్కి వచ్చేసరికి ల్యాక్స్ మీద భక్తులు రావటం జరుగుతుంది. అందరికీ అన్ని సదుపాయాలు కలిగేటట్లుగా ఈసారి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యూ లైన్స్, బారికేడ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం వన్యపూడి జాతీయ రహదారి జంక్షన్ వద్ద తెలుగు యువత అధ్యక్షుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఎమ్మెల్యే వర్మ కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడాబాయ్ నేడు విశ్వాస్ జ్యువెలరీ యాజమాన్యం బంగారు వస్తువుల వినియోగదారులు కొంపముంచారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో బంగారు స్కీమ్ పేరిట 1,30,00,000తో విశ్వాస్ జ్యువెలరీ బాధితులను మోసం చేసింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ సౌజన్య కేసును సీరియస్ గా పరిగణించి ఇటువంటి సంఘటనలు మున్ముందు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏంటంటే వాళ్ళ దగ్గర కొంచెం బంగారు బాగుంటుంది, బాగా చేస్తారని చెప్పి వచ్చాం. ఫస్ట్ మాకు వాళ్ళతో ఎట్లా ఉన్నాయంటే సంబంధాలు, మేము బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం అండి. ఆ లోన్ ఈ లోన్ కోసం బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మ మా ఇద్దరు అబ్బాయిలు కలిసి నేను కలిసి ఒక షాప్ పెట్టామమ్మా, మీకు ఏదైనా బంగారం మీరు చేయించుకోదలుచుకున్నా ఏదైనా ఆర్డర్ ఇవ్వాలన్నా మా షాపుకి రండి అమ్మా అని చెప్పేసి ఆయన నాన్న మాకు చెప్పడం వల్ల మేము అందరం కలిసి వాళ్ళ షాప్కి అప్రైజర్ అండి బంగారాన్ని సెంట్రల్ బ్యాంకులో వేమూరు, తూమూరు వాళ్ళ అబ్బాయి ఈయన ఇద్దరు కలిసి వాళ్ళ మన రెండో అబ్బాయి ప్లస్ ఈయన ఇద్దరు కలిసి ఈ 4 బ్రాంచుల్లో బ్యాంకు అప్రైజర్గా చేస్తారండి. మాది తెనాలి అయితే మేము 12 సంవత్సరాల క్రితం ఈ కర్రీ వెంకటేశ్వరరావు గారు నాన్నగారు ఉన్న దగ్గర నుంచి మా గోల్డ్ అప్రైజర్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్న తర్వాత కర్రీ సుధాకర్, కర్రీ విజయ్ కుమార్ వాళ్ళ నాన్న కర్రీ వెంకటేశ్వరరావు గారు. ఆ వెంకటేశ్వరరావు గారు సెంట్రల్ బ్యాంక్ అప్రైజర్గా చేస్తున్నప్పుడు మమ్మల్ని నాకు తెలిసిన వాళ్ళని మా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ వెళ్ళి మీరు మా షాప్ పెట్టారు, తీసుకోండి మా షాప్ పెట్టారు, మీరు అక్కడికి వెళ్ళండి ఒకసారి ఎక్కడ కూడా అలా పరిచయం చేశారండి. 7-8 సంవత్సరాల నుంచి ఇలా చేస్తా ఉన్నాడు. ఓవరాల్గా చెప్పడానికి ఎక్కడండి, అసలు చెబితే ఇంకో మాట చెబుతున్నాడు, మీకు వడ్డీలు తీసుకుంటున్నారు, మేము బంగారం కింద ఇవ్వలేదు, మీ దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి మీరు వడ్డీలకు ఇచ్చామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి చెబుతాము, కాబట్టి మీకు ఏ న్యాయం జరగదు అని చెప్పాడండి. అది బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. కల్తీ మద్యాలపై అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం, విస్తృత తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ రెవెన్యూ అధికారులు. వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు పెద్దపీట, అన్ని ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో. జీఎస్ఎల్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని.
కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సర్వం సిద్ధం, ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఆలయ ఈవో జ్యోతి. గోల్డ్ స్కీమ్ పేరుతో తెనాలిలో కరోనా మోసం, కోటిన్నరకు కుచ్చుటోపి పెట్టిన విశ్వాస్ జ్యువెలర్స్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి 3 న్యూస్. ఇది ప్రజాగళం.